హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చాలా సింపుల్‌గా అండ్ హెల్తీగా దీనికైతే అస్సలు మనం షుగర్ గానీ, మైదా గానీ, గోధుమ పిండి గానీ ఏమీ యూజ్ చేయకుండా 100% హెల్తీగా ఇలా జ్యూసీ అయిన స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. నోట్లో పెడితేనే వెన్నలా కరిగిపోతుందన్నమాట. అంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎక్కువగా స్వీట్స్ చాలా ఇష్టపడతారండి. ఇలా ఒక్కసారి చేసియండి. అస్సలు వాళ్ళు చాక్లెట్ అనేది వాళ్ళు టచ్ చేయరనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దీన్నైతే నేను వీక్లీ 2 టైమ్స్ అనేది చేసిస్తాను. చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. నా ఛానల్‌ని కొత్తగా విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు ఈ హెల్తీ అయిన స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అది కాకుండా జస్ట్ 4 ఇంగ్రీడియెంట్స్‌తో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను పచ్చి 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇలా మనం చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చండి. మనం కేవలం బంగాళదుంపలతో కారమే కాదండి, ఇలా స్వీట్స్ కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా హెల్తీ. పిల్లలు ఇలా స్వీట్స్ తినడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి ఇలా హెల్తీగా చేసి పెట్టేయండి. అండ్ చాలా జ్యూసీగా ఉంటుంది. ఇలా నేను 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసి ఇలా ఒక కుక్కర్లో ఇలా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇలా వేసుకున్నానండి. దీన్ని మనం జస్ట్ 2 విజిల్స్ పెట్టుకోవాలండి అంతే. చూడండి 2 విజిల్స్ పెట్టుకున్నాను. చాలా బాగా ఉడికిపోయిందండి. ఇలా మనం పైన పొట్టు తీసుకోవాలండి చల్లారించిన తర్వాత. ఇలా నేను అంతా తీసుకున్నానండి పొట్టు అనేది. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. మీరైతే కట్ చేసుకోండి. ఇదైతే బాగా ఉడికిపోయింది కాబట్టి ఇలా నేను యాడ్ చేస్తున్నాను. ఇలా మనం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్‌లో ఇలా యాడ్ చేసుకోవాలండి. చూడండి చాలా మెత్తటి పేస్ట్ చేసుకున్నాను. ఎక్కడా గాని కచ్చాపచ్చాగా ఉండకూడదు. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో నేను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప పేస్టు 1 కప్ వచ్చింది కదండీ! ఆ కప్‌లోనే మనం హాఫ్ కప్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేదంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బ్రౌన్ షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది. అంతేకాదు కలర్ కూడా చాలా బావుంటుందండి. ఇలా నేను హాఫ్ కప్ ఇలా బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. తర్వాత సేమ్ కప్‌లోనే ఇలా నేను 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బ్రౌన్ షుగర్ యూస్ చేస్తాం కాబట్టి ఎటువంటి దీన్ని మనం వడగట్టే పని లేదండి. అదే మనం బెల్లం గానీ యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా మనం వడగట్టాలండి. ఎందుకంటే కింద డస్ట్ ఉంటుంది. రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు ఉంటుంది. దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. వడగట్టుకోండి. ఇలా మనం బెల్లంని కరిగించుకున్న తర్వాత ఇందులో నేను 1 స్పూన్ యాలకుల పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇలా దంచుకున్న యాలకుల పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. దీనికైతే మనం ఎటువంటి పాకం అనేది పట్టే అవసరమే లేదండి. ఇలా మనం కరిగించుకుంటే చాలు. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప పేస్ట్ ఇందులో మనం యాడ్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా. మనం స్లిమ్‌లో పెట్టుకోవాలి ఈ టైం అయితే. ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలండి. ఏం పర్వాలేదండి. ఏం అవ్వదనమాట. ఉండలు కట్టదు. ఇలా మనం లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి మనం మిక్సీ అనేది చాలా మెత్తటి పేస్ట్ చేసుకుంటే బంగాళదుంపలను చాలా ఈజీగా కరిగిపోతుందనమాట. అదే మనం కొద్దిగా కచ్చాపచ్చాగా మనం వేసుకున్నట్లయితే కొద్దిగా లేట్ అవుతుందండి. ఆ టెక్స్చర్ అనేది రాదనమాట. చూడండి 5 నిమిషాల తర్వాత ఇలా బాగా ఇది కరిగిపోయిందండి. ఇలా మనం మెత్తటి పేస్ట్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా కరిగిపోతుందనమాట. మంచి టెక్స్చర్‌లో వస్తుందండి. ఇలా అంతా మనం కలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి 5 నిమిషాల తర్వాత ఇలా మనం ఇందులో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం ఈ స్వీట్‌కు నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందండి. అంతేకాదు నోట్లో పెడితే వెన్నలా కరిగిపోతుందనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ఇలా మనం కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఇలా మనం దగ్గర పడేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఇలా మనం కుక్ చేసుకోవాలండి. చూడండి పేస్ట్ అనేది అరగంట తర్వాత దగ్గర పడిందండి. ఇలా ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే స్వీట్ అనేది చాలా బావుంటుంది. ఇలా మనం కుక్ చేసుకోవాలండి. చూడండి ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేయండి. తర్వాత ఒక చిన్న పాన్ పెట్టుకొని ఇందులో నేను 1 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నానండి. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇందులో నేను కొద్దిగా గోడంబి యాడ్ చేస్తున్నానండి. మా సైడ్ అయితే గోడంబి అంటారు. ఇలా కొద్దిగా యాడ్ చేశాను. లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎక్కువగా మార్చకండి. బాగుండదనమాట. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత
బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎక్కువగా మార్చలేదు. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ద్రాక్ష యాడ్ చేస్తున్నాను, ఎండు ద్రాక్షి. ఇలా మనం జస్ట్ 5 సెకండ్స్లో ఇలా ఫ్రై చేసుకొని దించేయండి, లేదంటే మాడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని వెంటనే మనం ఇలా ఈ పేస్ట్లో యాడ్ చేసుకోవాలండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అందులో కలిసిపోతుందన్నమాట. ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల చూడండి అంతా యాడ్ చేస్తున్నాను. చూడండి దీన్ని ఒక్కసారిగా అంతా మిక్స్ చేసేయాలండి, అంతా కలిసేటట్టు. వాసన అయితే చాలా బాగా అదిరిపోతుందండి. అసలైతే మనం దీనికి బంగాళదుంప యూస్ చేసినట్లు తెలియదనమాట, అంత టేస్టీగా ఉందండి. నిజంగానే చెప్తున్నానండి, స్మెల్ అయితే చాలా బాగుందండి, నోరైతే ఊరిపోతుందన్నమాట, అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసేయండి. ఇలా మనం తయారు చేసుకోవాలండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట స్వీట్ అనేది. ఇక దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అండి. చూడండి ఎంత బాగుందో. అస్సలు ఇది ఆరిన తర్వాత కూడా అదే టెక్స్చర్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది, జ్యూసీగా ఉంటుందండి. నిజంగానే నోట్లో పెడితేనే వెన్నలా కరిగిపోతుందన్నమాట ఆరిన తర్వాత కూడా. ఇలా మనం తయారు చేసుకోవడం వల్ల తప్పకుండా ట్రై చేసేయండి. ఎటువంటి గోధుమ పిండి, మైదా కానీ, రైస్ పిండి కానీ ఏమి కానీ యూస్ చేయలేదండి. ఇలా మనం హెల్దీగా 100% ఇలా హెల్దీగా పిల్లలకు చాలా ఈజీగా ఇలా తయారు చేసేయండి. తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మనం చాక్లెట్స్ అనేవి పెట్టకుండా ఇలా మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టి పిల్లలకు మనం ఇలా ఈ స్వీట్ను చాక్లెట్ టైప్లో కూడా కట్ చేసి ఇవ్వచ్చండి, చాలా బాగుంటుంది. అసలు పిల్లలు దీన్ని బంగాళదుంపలతో చేసింది కూడా తెలియదనమాట, అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ టేస్టీ అయిన, జ్యూసీ అయిన, 100% హెల్దీ అయిన ఈ స్వీట్ రెసిపీ తప్పకుండా మీరు ట్రై చేసేయండి, మీ పిల్లలకు చేసి పెట్టండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.